అంటే 2020 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పాటు మనమందరం కూడా కోవిడ్ మహమ్మారికి గురైనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. అది కేవలం డాక్టర్లకే కాకుండా సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి సమయం. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం డాక్టర్లని అప్పటికప్పుడు టెంపరీగా డాక్టర్ల దగ్గర నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్, స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా ఎక్కువ మందిని టెంపరీగా కూడా నియామకం చేసి చాలా వరకు కూడా వైద్య సేవలు అందించడం జరిగింది. IMA, APGDA అండ్ అదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా క్యాష్ రూపంలో, కైన్ రూపంలో, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రూపంలో చాలా వరకు మనకు సహాయం చేయటం వల్ల చాలామందికి వీలైనటువంటి సహాయము, సేవ చేయగలిగాము. దానిలో ఖచ్చితంగా మనం అందరికీ డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో రుణపడి ఉన్నాం. అందరూ కూడా దాదాపు 24 అవర్స్ కూడా పనిచేసినటువంటి రోజులున్నాయి. మ్యాక్సిమం పీక్ ఒక 2-3 నెలలు అయితే ఆ విధంగా పనిచేయటం జరిగింది. ఈ వ్యాధి కారణంగా అనంతపూర్ జిల్లాలో 9 మంది మరణించారని IMA వాళ్ళు చెప్తున్నారు. వారికి మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా మరణించినటువంటి డాక్టర్ కుటుంబాలకు మనశ్శాంతి చేకూరాలని అందరూ 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతూ ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు తన వాల్యుబుల్ మెసేజ్ ఇస్తారు. 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతారు. ఇక్కడ కోవిడ్ మార్టీస్ డే అరేంజ్ చేసిన IMA ప్రెసిడెంట్, సెక్రటరీ, సూపరింటెండెంట్ గారికి అండ్ నర్సింగ్ వారికి నా యొక్క అభినందనలు. యాక్చువల్గా దాదాపు 3 ఏళ్ళు మనం చాలా కష్టపడ్డాం. సూపరింటెండెంట్ గారు చెప్పినట్లా RMO గారు చెప్తుంటే నాకు ఇంకా వినాలని ఉంది. ఆ బెగ్గరు 3,000 రూపాయలు ఇచ్చారంటే అసలుకు మనం ఎక్కడ ఉన్నామో అనేది ఎంతో సంతోషం అవుతుంది. అసలు మనోహర్ రెడ్డి గారు సార్ చెప్పినట్లు అండ్ ప్రతి కుటుంబం సఫర్ అయినారు, ప్రతి కుటుంబం. దాంట్లో మనము చాలామంది డాక్టర్, నా గురువులను కూడా పోల్కపోయినా నేను. డాక్టర్ అంజనప్ప, డాక్టర్ జవాద్ హుసేన్, డాక్టర్ ఇస్మాయిల్, పెద్ద పెద్ద ఫిజిషియన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది పేషెంట్స్ వీ లాస్ట్ ఇన్ కర్నూలు. సార్ కూడా గురువులు వాళ్ళంతా. మేము అటువంటి సర్వీస్ చేసిన డాక్టర్స్ కమ్యూనిటీని మనం తలుచుకోవాలా, చేసుకోవాలా. మనం వాళ్ళకు మేడం చెప్పినట్లా ముందుండి మనం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనం మర్చిపోతున్నాం. అత్యంత ఎక్కువగా నా ఉద్దేశంలో సేవ చేసిన వాళ్ళు నర్సింగ్ కమ్యూనిటీ. అసలు వాళ్ళు కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తల్లుల్ని వదిలేసి వారం రోజులు ఇంటికి పోకుండా హాస్పిటల్లోనే పిల్లల్ని, హస్బెండ్ని వదిలేసి చేసినారు. వాళ్ళకి చాలా క్లాప్స్ కొట్టాలి మనము. వాళ్ళలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. మన నర్సింగ్ సిబ్బంది ప్లస్ వార్డ్ బాయ్స్ కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ. మీరంతా చేయకపోతే ఆ క్రైసిస్ నుంచి, ఆ పాండమిక్ నుంచి మనం బయటపడే వాళ్ళమే కాదు. ఈ యొక్క IMAకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను IMA మెంబర్ అయినందుకు చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రతి అవసరంలో, ప్రతి క్రైసిస్లో, ప్రతి ఎపిడమిక్, పాండమిక్లో ముందుండి చేస్తున్నారు. అండ్ ఈ అనంతపూర్ డాక్టర్స్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ యూనిటీ కానీ, వాళ్ళ యొక్క తోడ్పాటు కానీ ఇదే విధంగా కొనసాగి అన్ని క్రైసిస్ను ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనకందరికీ కూడా తెలుసు, పాండమిక్ సమయంలో డాక్టరు మరియు స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే పేషెంట్ దగ్గరికి మామూలు సామాన్య ప్రజలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా దగ్గర పోని సమయంలో డాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు మన కుటుంబ సభ్యులు, వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాంటి గొప్ప పనిని మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. కాబట్టి అలాంటి సమయంలో కొంతమంది డాక్టర్స్, కొంతమంది స్టాఫ్ చనిపోవడం జరిగింది. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని IMA నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని మరింతగా ముందు తీసుకెళ్లాలని, అందరూ కూడా దీని కొరకు సహాయ సహకారాలు అందించాలని, అలాంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలకు సహాయ సహకారాలు అందరూ కూడా అందించాలని తెలియజేస్తూ నా వంతు బాధ్యతగా ఈ విషయం తెలియజేస్తున్నాను.